రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకి కీలక రిపోర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తర కోస్తా, ఒరిస్సా సరిహద్దుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఇక తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మీదుగా, మహారాష్ట్ర మీదుగా ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో దాదాపుగా 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా హైదరాబాదు, మెదక్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 6 నుంచి 12 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో గరిష్టంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక శుక్రవారం, శనివారం రోజు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 13వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా, శాటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చాయి. స్కైమెట్ అందించిన సమాచారం మేరకు 13వ తేదీ ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. దాని మీద మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇక నైరుతి ఋతుపవనాలు కూడా ఒక 5-6 రోజుల్లో నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాయువ్య భారతంలో ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఆ ప్రాంతంలోని నైరుతి ఋతుపవనాలు నిష్క్రమిస్తూ ఉన్నాయి. ఇక ఈ నెల తర్వాత ఎలాగో ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి కాబట్టి ఈలోగా అల్పపీడనాలు, ఆవర్తనాలు, ఉపరితల ద్రోణి వీటి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటలోనే 11 సెంటీమీటర్లు, గంటలోనే 7 సెంటీమీటర్లు ఇలాంటి వర్షపాతాలు ఈ సమయంలో నమోదు కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కడపలో వరద బీభత్సం సృష్టించింది. హంద్రీ నీవా పొంగి ప్రవహిస్తూ ఉంది. రాబోయే 48 అవర్స్ రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.